పద్మావతి రాపూరి గారు. సిస్టర్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ప్రైజ్ మీ విలువైన ప్రశ్న మమ్మల్ని అడిగితే మరి ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తామని ఆశిస్తున్నాం. ఓకే ఓకే బ్రదర్. యాక్చువల్గా నేను చెప్దామని మాలకు ప్రిపేర్ అయ్యాను, కానీ వాటిని క్వశ్చన్గా మార్చేస్తాను. ఎవరైనా ఉంటే నేను వెయిట్ చేస్తాను బ్రదర్, తీసుకోండి పర్లేదు. అమ్మాయిలు ఎవరైనా ఉంటే, లేడీస్ ఉన్నారా? ఎవరైనా లైన్ లో ఉన్నారా బ్రదర్? ఆ కింద అయితే నాకు ఎవరు కనపడట్లేదండి. లేడీస్ పేరు ఎవరు కనపడట్లేదు సిస్టర్. అయితే నేనే మాట్లాడతాను బ్రదర్. దేశద్రోహం అంటే ఏంటి బ్రదర్? వాడు టైటిల్ పెట్టారు కదా, వాటితోనే స్టార్ట్ చేద్దాం. దేశద్రోహం అంటే ఏంటి? యాంటీ నేషనల్ ఎలిమెంట్. యాంటీ నేషనల్, దేశానికి యాంటీగా వర్క్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని దేశద్రోహులు అనాలా? మరి అట్లాంటప్పుడు సాటి మనుషులని మూకదాడులు చేసి కొట్టి చంపుతున్నారు, వాళ్ళని దేశద్రోహులు అనకూడదా? వాళ్ళ దేవుడి పేరు చెప్పి, మరి సాటి భారతీయులనే వాళ్ళు వాళ్ళ దేవుడి పేరు చెప్తూ దాడులు చేసి చంపుతున్నారు, అది కూడా దేశద్రోహం అవుతుంది కదా? ఏదైనా ఉంటే కేసు వేసుకోవాలి, కోర్టులో ఫైట్ చేసుకోవాలి, న్యాయపరంగా శిక్షలు వేయాలి. దాడులు చేసి చంపడం దేశద్రోహమే కదా? వాడు నీచుడు ఏం చేస్తున్నాడో ఒకసారి మీరు చూడండి సిస్టర్. ఆ కాపరి అనేవాడు పద్మావతి గారిని తిడుతున్నాడు అనిల్ గారు వాడి ఛానల్లో అని బ్రదర్. అంటే వాళ్ళు ఎంతటి పచ్చి వెదవలంటే సిస్టర్ గారు, అవతల వైపు ఒక స్త్రీమూర్తి ఉన్నారా లేదా ఎవరున్నారు ఏంటి అనే విచక్షణ కూడా లేని ఒక పిచ్చి కుక్కలలాగా సమాజంలోకి సోషల్ మీడియా ద్వారా అలా ప్రజల మీద పడిపోయారు. వాళ్ళ మీద జాలి పడాలి. వాళ్ళు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నారు. వాళ్ళు తిట్టినంత మాత్రాన నాకు ఒరిగేదేముండదు. ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద తిట్లేమన్నా వచ్చి మన శరీరానికి అంటుకుంటున్నాయి స్టిక్కర్ లాగా. అదే, అది మనం యాక్సెప్ట్ చేస్తే కదా మనకు తగిలేది. ముందు మనం రిజెక్టే కొడతాము. మనకు షీల్డ్ ఉంది కదా, మన షీల్డ్. సిస్టర్ గారు ఒక మాట అండి, ఒకటి మీ ధైర్యానికి నేను యాక్సెప్ట్ చెప్తాను. సిస్టర్ గారు, అమ్మను గౌరవిస్తున్నామన్నా లేదంటే ఆవును గౌరవిస్తున్నాం, అమ్మ ఆవును కూడా అమ్మని చెప్పుకుంటున్న వీరు సాటి స్త్రీని గౌరవించలేని అధస్థితిలో వారు ఉండడం, దాన్ని ఏమంటారంటే అంత అధమంగా ఉండడం చూసి నిజంగా హైందవ సోదరి సోదరుమల్లో ఆలోచించాలి. స్త్రీని గౌరవించినప్పుడు అది క్రైస్తవురాలా, లేకపోతే ఒక ముస్లిమా, లేకపోతే ఒక మరొకలా స్త్రీలే కదా. స్త్రీని ఎత్ర నార్యంతో పూజ్యంతే అని పిచ్చి మాట్లాడతారు వీళ్ళందరూనా. అమ్మలు తిడతారు, స్త్రీలు అంటాడా? ఎత్ర నార్యంతో పూజ్యంతే తత్ర రమంతు దేవత. ఇదండి వాళ్ళ శ్లోకం, అది మళ్ళీ వాళ్ళ స్లోగన్, వాళ్ళ శ్లోకం. స్త్రీ ఎక్కడ పూజింపబడతాదో అక్కడ దేవుళ్ళు, దేవతలు, దైవాలు, వీళ్ళు అందరూ ఉంటారట. మరి ఇప్పుడు ఎక్కడ స్త్రీని తిడతారో ఎవరెవరు ఉంటారు సార్? మరి అది రాయలేదు, మర్చిపోయారా? హిందువులు ఉంటారు. ఎక్కడ స్త్రీలను తిడతారో మరి అక్కడ ఎవరు ఉంటారు? సో అమ్మ, మీరు నిజంగా ధైర్యంగా నిలబడ్డారు. ఒక ఏనుగు వెళ్ళిపోతుంటే 10 కుక్కలు అరుస్తాయి అంతే. కుక్కే ఎప్పుడున్నా ఏనుగే. మీరు ధైర్యంగా, మీలాంటి ఆడవాళ్ళు రావాలని మేము తీసుకొస్తే మిమ్మల్ని డైవర్ట్ చేసి మిమ్మల్ని అలా తిడితే మీరు ఉండిపోతారని అని అనుకుంటున్నారు వాళ్ళు. అసలు లేదు మాట్లాడితే అదమ్మా ఆ ఫీలింగ్, అది క్యారీ అనమ్మా. అయితే వాళ్ళ అమ్మల అక్కల బూతు బొమ్మల్ని వాళ్ళ గుడుల మీద చెక్కుకున్న వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? ఇదే వాళ్ళ అమ్మల్ని అక్కల్నే వదలకుండా గుడుల మీద చెక్కున్నారు. వాడిని అన్నంటాం ఏంటి అంటారు వాళ్ళు. మణిపూర్ లో గ్యాంగ్ రేప్ జరిగితేనే ఆడముండలు సపోర్ట్ చేశాయి వాళ్ళు చేసిన పనికి. హిందువులలో వీళ్ళు దేశద్రోహం గురించి మాట్లాడతారు. సాటి మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వని వీళ్ళు, లేదా సాటి మనుషుల మీద దాడులు చేస్తున్న వీళ్ళు దేశద్రోహం అని అంటే, దేశంలో అల్లకొల్లాలు సృష్టించి మత గొడవలు పెట్టేవాళ్ళు కదా దేశద్రోహులు. అది వాళ్ళు రియలైజ్ అయితే బాగుంటుంది. ఆవు మాంసంతో వ్యాపారం చేస్తూ సామాన్యులు తింటున్నారని కొట్టి చంపేవాడు కదా దేశద్రోహి అంటే. అవును కదా బ్రదర్? క్వశ్చన్స్ ఇవన్నీ క్వశ్చన్ మార్చేసాను. మీ క్వశ్చన్ అడగమని. పద్మావతి గారు ఒక్క నిమిషం, మీకు రత్నమాల గారు డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది చూడండి సిస్టర్. రత్నమాల గారు కింద కనపడుతున్నారు కానీ నాకు డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లోనే స్టేజ్ మీద హిందూ ముస్లిం అంటూ ఓపెన్ గా మాట్లాడుతూ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే మత గొడవలు పెడుతుంటే వీళ్ళని కదా అనాలి దేశద్రోహులని. మనకెందుకు పెట్టాడు అతను టైటిల్? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక నెట్ ఆఫ్ చేసి, ఒక రాష్ట్రంలో నెట్ ఆఫ్ చేసి ఒక వర్గానికి ఆయుధాలు ఇచ్చి ఇంకొక వర్గాన్ని మీదకి ఉసిగొల్పడం, ఇది కదా దేశద్రోహం అంటే. సాటి మనుషులను కులం పేరుతో ద్వేషించడం. మనం ఇండియాలోనే ఉన్నాం కదా. కులం అనే మదంతో ఒక చిన్న పాపనే చంపారమ్మా.
ఒక చిన్న అవును. పాప 2 ఏళ్ల కాలుతో తంతే చనిపోయింది. అదే ఆ కోవా బండ మీద డిబేట్ పెట్టిన ఆవిడ మరి ఇప్పుడు వాళ్ళే అక్కడ న్యాయం చేయొచ్చు కదా. హిందువులే కదా, చాకలి అయితే హిందువే, రెడ్డి అయినా హిందువే కదా, వెళ్ళి పరిష్కారం చేయకపోయిందా? దాని గురించి అసలు చర్చలు కూడా లేవేంటి సోషల్ మీడియాలో? అది కదా బాధ, అది కదా దేశద్రోహం అంటే. ఉం? మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి కేటీఆర్ గారు వెళ్ళారు. కేటీఆర్ గారు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెన్స్. అమ్ముడు పోయిన ఉం. మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెన్స్ గా ఉంది. అదే వాళ్ళ కంపు కడుక్కొని ముందు వేరే వాళ్ళ మతాలను అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అమ్మో వాళ్ళు చాలా పద్ధతిగా ఉన్నారని. నీది వాళ్ళ మతంలో ప్రతిదీ అవలక్షణాలే, ప్రతిదీ నీచమైనవే, ప్రతిదీ అధమ స్థానంలో ఉన్నవే, కనీసం బేసిక్ వాల్యూ కూడా లేనివి. వాటితో మనం ఏం అసలు కంపేర్ కాదు కదా, డిబేట్ కాదు కదా అసలు. దేనికి కోరగారు? క్రిస్టియన్ ముస్లిం డిబేట్ చేసుకున్నారంటే ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి చేసుకోవచ్చు. బేసిక్ వాల్యూస్ కూడా లేని హిందువులతో మనం ఏమని డిబేట్ చేస్తాం? బేసిక్ వాల్యూ లేవని మనం ఎలా చెప్తాం? అంటరానితనం, జోగిని వ్యవస్థ, సతీసాగమనం లాంటి సామాజిక దురాచారాలు కలిగి ఉంది కాబట్టి అధమ స్థానంలో ఉంది అని చెప్తున్నాం. అప్పుడు నువ్వేం చేయాలి? మాతో డిబేట్ చేయాలంటే ముందు అవన్నీ రూపుమాపుకొని నీ మతంలో క్లియర్ చేసుకొని రావాలి. అప్పుడు డెబిట్ చేద్దాంరా, మా మతం చూడు ఎంత ప్యూర్ గా ఉందో, ఏమి నీ మతం చూడు ఎంత ఉందో అని చెప్పాలి. పండగలు వస్తే ఐటమ్ సాంగ్స్ పెట్టుకుని ఆడవాడ బట్టలు ఇప్పేసి డాన్సులు చేయించే వెదవులు డిబేట్ మాది గొప్ప అంటే ఎట్లా గొప్ప? ఉం? దేవుని పెళ్ళంతోనే ఊరంతా కలిసి వ్యభిచారం చేయొచ్చు అని ఆచారం పెట్టుకున్న వాళ్ళు ఎలా గొప్ప అవుతుంది? ఇవి కదా దేశద్రోహాలు అసలు. సరే వీళ్ళ పురాతనత్వానికి వస్తే శ్రీనివాసు బీబీ నాంచారి స్టోరీయే పెద్ద ఎగ్జాంపుల్. ఇస్లాం ఎప్పుడు పుట్టింది? 600 ఏడీలో ఏమో పుట్టింది కదా బ్రదర్. అది మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1200 వచ్చినట్టుంది ఏడీలో. 11 మరి 1206 12వ శతాబ్దం, 13వ శతాబ్దం. 1206. మరి అప్పుడు వస్తే మరి ఈ శ్రీనివాస బీబీ నాంచారి స్టోరీ చెప్తోంది కదా నిన్న మొన్నటిదని హిందూ మతము. ఇంకేం డిబేట్ చేస్తారు వాళ్ళు? నాకు అర్థం కాదు. వేల కోట్లు లక్షల కోట్లు ఎట్లా అవుతుంది? కాదు కదా. ఎందుకంటే ఇస్లాం పుట్టింది మొన్న ఈ మధ్య, అది ఇండియాకి వచ్చింది మళ్ళీ రీసెంట్ గానే, బ్రిటిష్ కంటే కొంచెం ముందు. మరి వాళ్ళ దేవుళ్ళ కథ చెప్తోంది కదా వాళ్ళది రీసెంట్దే అని. పురాతనం ఎట్లా అయింది? ఇక వాస్తు ప్రకారంగా వస్తే మన క్రిస్టియన్స్ కూడా పాటిస్తా ఉన్నారని తెలిసింది. మొన్న ఒక చర్చ్ లో పోడియం, అది స్పీకర్ మాట్లాడే ప్లేస్ పొజిషన్ ఇటువైపు కాదు అటువైపు పెట్టుకోమని చెప్పాడంట శాస్త్రి గారు. పోడియం మార్చారట. చాలా దరిద్రంగా ఉంది. ముహూర్తాలు కూడా పెట్టించి పాస్టర్ గారు ఆ టైంకి మాకు పెళ్లిళ్ళు చేయండి అని అడిగే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక వీళ్ళతో డిబేట్స్ అంటూ ఏం ఉండవు బ్రదర్. మనం డిక్లరేషన్ ఇవ్వటమే, స్టేట్మెంట్లు. వీళ్ళతో హిందువులతో డిబేట్స్ రండి అని పిలవటం ఏమి ఉండదు. మనం డిక్లేర్ చేయడమే. మా గ్రంథం జెన్యూన్, వాస్తవికత, చారిత్రాత్మకత అన్ని ఉన్నాయి అని మనం డిక్లేర్ చేయడమే. రత్నమాల సిస్టర్ గారు, ఇప్పటికీ మీ డివైస్ నాట్ కనెక్టెడ్ అనే నాకు కనపడుతుంది. నేను మిమ్మల్ని తీసుకోలేకపోతున్నాను రత్నమాల గారు. ఈ మాట అంటున్నందుకు ఏమనుకోవద్దు బ్రదర్. మల్లెపూలు అంటేనే గొడవ చేసిన వాళ్ళు మరి హైవే మీద గలీజ్ పని చేసిన అది బాగుందా ఏంటి? ఎంటర్టైన్మెంట్ గా ఉందా? మరి లేడీస్ వచ్చి కూర్చొని మాట్లాడాలి కదా. మల్లెపూలు అంటేనే గొగ్గోలు పెట్టిన వాళ్ళు. మరి ఇది కదా దేశం అంటే. వాస్తవిక సమస్యల మీద పోరాడాలి, అప్పుడు దేశభక్తులు అవుతారు. ఇలా ఏదో ఒక మతాన్ని లేదా ఒక వర్గాన్ని, ఒక వీళ్ళు తక్కువ కులం వాళ్ళు కాబట్టి వీళ్ళు మా మీద ఇంత జ్ఞానం కలిగి ఉండడం మేము సహించలేకపోతున్నాం అనడం అనేది అది మానసిక వైకల్యమే అవుతుంది వాళ్ళకి. ఇక ప్రశ్నల ప్రకారం వస్తే సృష్టికర్త మీరు ఆల్రెడీ చెప్పారు, ఎంతమంది సృష్టికర్తలో కూడా చెప్పారు. భూమి చెట్లకు కాసింది అన్న విషయం కూడా చెప్పారు అనుకుంటాను కదా బ్రదర్ గతంలో ఎప్పుడో. ఈ భూమిని 17 ఇప్పుడు దేశద్రోహం అంటే పాకిస్తాన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఒక హిందూ స్త్రీ ఇంపార్టెంట్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మొన్న పట్టుకున్నారు 2-3 నెలల క్రితం అనుకుంటా. మరి ఇది కదా దేశద్రోహం. దేశద్రోహం చేస్తూ పట్టుబడిన ప్రతి ఒక్కరూ హిందువే. దేశాన్ని దోచుకొని పారిపోయిన ప్రతి ఒక్కరూ హిందువే. అందులో క్రిస్టియన్ లేరు, ముస్లిం లేరు. మరి ఈ వాస్తవాలు దాచిపెట్టేసి కేవలం హిందూ మతాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు దేశద్రోహం ఎట్లా అయ్యాం మేము? ఎట్లా అవుతాం బ్రదర్? మనం మన దేశాన్ని కాపాడుకోబోతున్నాం. వీళ్ళు విద్వేషాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెచ్చగొట్టే మాటలు చెప్పి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నారు. దాన్ని కాపాడుకోవడానికి మనం ట్రై చేస్తున్నాం. మనం ఎట్లా దేశద్రోహులం అవుతాం? మనం వెళ్ళి ఏదన్నా చర్చ్ మీద మసీదు మీద గొడవలు చేస్తే మనం దేశద్రోహులం అవుతాము. అలా చర్చల మీద మసీదుల మీద దేశద్రోహం, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరు? మరి వాళ్ళు కదా దేశద్రోహులు అవ్వాలి. అవును సిస్టర్. సమాజాన్ని భ్రమలో ఉంచాలని చూస్తున్నారు. వాళ్ళకి ఏమీ అవ్వదు. మామూలుగా ఆయన ధ్రువరాతే వీడియోస్ లో చెప్తాడు 4 విభాగాలుగా వీళ్ళు అంధభక్తుల్ని తయారు చేస్తారని.
మనం గతంలో గొప్పవాళ్ళుగా ఉంటామని, మన వైభవం ఇదని గొప్ప అన్న ఫీల్ అవనిచ్చి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నామో చూడండి అని తక్కువ చేసి చూసి, ఆ తర్వాత వాళ్ళని మోటివేట్ చేసి ఇలాంటి అబద్ధాలతో తర్వాత ఊసిగలుపుతారన్నమాట. చర్చిల మీదకి, మసీదుల మీద. ఇలా 4 స్టేజ్‌ల మీద అంధభక్తులుగా తయారు చేస్తారట. మనం అలాంటి సబ్జెక్ట్స్ కూడా తీసుకొని చేయాలి బ్రదర్. చాలా పనుంది ఒక్క సెకండ్ ఉండండి. మనకి. ఈడోడో వీళ్ళకి ఒక్క నిమిషం సిస్టర్. పుచ్చిపోయిన వాటికి ప్యాచీలు వేయించుకునే నువ్వు మాట్లాడుతున్నావు. రారా నీకు కూడా వేస్తాం ప్యాచీలు. రే లింక్ ఇచ్చాం కదా, రారా నీకు కూడా కాదు వేస్తాం లింక్ ప్యాచీలు. కాదు లింక్ ఇచ్చాం కదరా, నీకు అంత మగడు అయితే రారా, దేవుడెవరో మగడువా కాదా నువ్వు? ఆ? దేవుడెవరో చెప్పిరండి. బేసిక్ కదా, మినిమం బేసిక్ కదా. నీతో మాట్లాడాలంటే నీ దేవుడెవరో చెప్పుకొని రా. నీకు కూడా వస్తే వేస్తావరా ప్యాచీలు, నీకు కూడా వేస్తావరా ప్యాచీలు. ప్యాచీలు వేయటమే మా పని, మీకు ప్యాచీలు వేయటమే మా పని. ఏడ అసలు కావాలంటే హిందూ ఆడేస్తావరా రే. అరే ఇంకోటి ఏంటంటే నీకు ఏడ కావాలంటే ఆడేస్తావరా ప్యాచీలు. కాదు బ్రదర్, హిందూ మతాన్ని అంటే దేశాన్ని అన్నట్ట ఏంటి? దేశంలో హిందువుతో పాటు ఆ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక మన 5,000కి పైగా ఉన్నాయి మతాలు మన దేశంలో. అంటే ఒక హిందువులే ఉన్నారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే సిస్టర్, హిందూ మతాన్ని పాటిస్తే మాత్రమే ఇక్కడ ఈ దేశానికి చెందిన వాళ్ళు. మిగతా క్రిస్టియన్స్ లేకపోతే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మనమందరం గెస్ట్లు అంట. వాళ్ళు ఎవరో వాళ్ళ బాబాయ్ చెప్పాడు కదా. వీళ్ళు కలుపుకున్నారు బ్రదర్. వీడికి వచ్చి తన్ని తరుగుతారేమో, ఆ శాతం తక్కువైపోయింది కదా అని మొత్తానికి అంటగట్టేశారు హిందూ అని. మన స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత, దేశ విభజన తర్వాత మొన్న ఈ మధ్య హిందూ అన్న పదం అందరికీ అంటగట్టారు. అప్పుడే వ్యతిరేకించి ఉండాల్సింది. సరే, ఎందుకు ఏ పరిస్థితుల వల్ల మనం వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్య విన్నాను నేను, కర్ణాటకలోనే ఏదో ఒక మతం వాళ్ళు మమ్మల్ని హిందువులతో కలిపితే ఊరుకునేది లేదన్నారు. ఏదో మతం వాళ్ళు. లింగాయతులు లింగాయతులు కరెక్ట్ చెప్పారు బ్రదర్. మరి అలా అందరూ వాళ్ళు ఇప్పుడు వస్తే ఇప్పటి నుంచి కాదు, అదే, ఆ, వాళ్ళు ఎప్పటి నుండో వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ అది. మాకు హిందూ అదే మతానికి ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని హిందూయిజంలో కలపద్దు అంటారు లింగాయత్స్. అవును అవును బ్రదర్. ఇప్పుడు అదే సోషల్ ఇష్యూ. ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ కూడా కులాన్ని బట్టి పెట్టారు కానీ మతాన్ని బట్టి కాదే. మతం మారితే రిజర్వేషన్ లేదని వీళ్ళు ఇప్పుడు సృష్టించి ప్రాపకాండ చేస్తున్నారు. మతం అనేది దేవుడి తెలుసుకునే జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానం బట్టి ఉంటది. వీళ్ళు నా రాయికే మొక్క అంటే నేను ఎందుకు మొక్కుతాను? ఆ రాయి ఎట్ట దేవుడు అయిందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ తర్వాత బ్రదర్, మనము ఇప్పుడు భయపడి డిబేట్ కి రాలేదంటున్నారు. అదొక విషయం. ఏంటంటే ఇప్పుడు పెంటను చూసి పక్కకి వెళ్ళిపోతాం, బురదను చూసి వాసన వస్తుందని ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళిపోతాం, దిగము, ఆ పెంట పూసుకోం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళని అసహించుకుంటున్నారో లేకపోతే వీళ్ళకి భయపడుతున్నారో కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. మనమే ఆ పెంట పూసుకోకూడదు, ఆ బురద తగిలించుకోకూడదు అని దూరంగా వెళ్ళిపోతా ఉంటే, ఇప్పుడు మా పెంటకు రండి, మా బురదలోకి దిగండి వాళ్ళకి అసహించుకునేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అసలు హాస్యాస్పదం చాలా. సిస్టర్. సరే సిస్టర్, థ్యాంక్స్ ఓకే అలాట్. చాలా చాలా విషయాలు చెప్పారు. మేము రేపు ఫ్రైడే, రేపు జాన్సన్ గారు బిజీగా ఉంటారు. రేపు నేను జాన్ కొయ్య గారు వీలైతే వేరే ఒక లైవ్ పెట్టుకుంటాము. అంటే ఈ ఛానల్స్ లో వస్తాయి. సో ఓపెన్ లింక్ మళ్ళీ మీకు సాటర్డే మా లైవ్ లో ఇవ్వడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ ఆ రోజు కూడా మాట్లాడుకోవచ్చు సిస్టర్.